తెలంగాణ రాజకీయ యవనికపై కొత్త రాజకీయ శక్తిగా తెలంగాణ రక్షణ సేన టీఆర్ఎస్ ఆవిర్భవించిందని, అన్ని వర్గాల రక్షణే ధ్యేయంగా ఈ వేదిక పనిచేస్తుందని మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రకటించారు. బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ, రాబోయే రోజుల్లో సర్వోదయ తెలంగాణ లక్ష్యంగా తమ పార్టీ ప్రయాణం సాగుతుందని స్పష్టం చేశారు. శ్రీకృష్ణుడు అధర్మంపై యుద్ధం చేసేందుకు మోగించిన యుద్ధ బేరి పాంచజన్యం స్ఫూర్తితో 5 ప్రధాన అంశాలతో తమ మేనిఫెస్టోను రూపొందించినట్లు కవిత వెల్లడించారు. మొట్టమొదటి అంశం విద్యగా మేము ఎంచుకోవడం జరిగింది. ఇవాళ ఒక పేద మధ్యతరగతి ఇండ్లు చూసుకున్నట్టయితే విద్యకు వైద్యానికి కలిపి 60% పైచిలకు వాళ్ళ మొత్తానికి ఇన్కమ్ అంతా కూడా వెళ్ళిపోతుంది. 60% ఇన్కమ్ ఈ రెండిటికే పోయిన తర్వాత సేవింగ్స్కి కానీ, ఒక కొత్త వ్యాపారం చేసుకోవడానికి కానీ, ఒక చిన్న అసెట్ కొనుక్కోవడానికి కానీ, ఒక నగ కొనుక్కోవడానికి కానీ, అనుకోకుండా ఏదైనా ఎమర్జెన్సీ వస్తే చేసుకోవడానికి కానీ పేద మధ్యతరగతి ఇంట్లో ఒక రూపాయి కూడా మిగిలే పరిస్థితి లేదు. కాబట్టి విద్యను సంపూర్ణంగా ఉచితంగా ఇవ్వాలని మేము తెలంగాణ రక్షణ సేన నుంచి ఒక సంకల్పం తీసుకుంటున్నాం. ప్రభుత్వంలో ఆల్రెడీ ఉచిత విద్య ఉంది, కరెక్టే. కానీ ఇవాళ మెజారిటీ పిల్లలు 75% వరకు కూడా పిల్లలు ప్రైవేట్లో చదువుతూ ఉన్నారు. మేము తెలంగాణ రక్షణ సేన నుంచి అనేక మంది నిపుణులతో సంప్రదించిన తర్వాత ప్రైవేట్ స్కూళ్ళలో చదివేటటువంటి వాళ్లకు, ప్రైవేట్ కాలేజ్లో చదివేటటువంటి వాళ్లకు, ప్రొఫెషనల్ కోర్సెస్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా విద్యను ఉచితంగా ఇవ్వాలనేటటువంటి ఒక సంకల్పంతోనే మేము ముందుకు రావడం జరుగుతుంది. ఇవాళ నేను ఇది మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఒక పిల్లగాడు 3వ తరగతిలో ఉంటే మేము అధికారంలోకి వచ్చేటప్పటికి ఆ పిల్లగాడు 5వ తరగతికో 6వ తరగతికో వస్తాడు. ఎన్నికలు 6 నెలలు అటు ఇటు అయితే అంటున్నారు. కాబట్టి అంటే మీ పిల్లగాడు 5వ తరగతి నుంచి డిగ్రీ దాకా చదువుకున్నా, ఇంజనీరింగ్ చేసినా, ఏం చేసినా ప్రభుత్వమే ఆ ఖర్చు భరించి ఉచితంగా విద్యనివ్వాలనేటటువంటి మా సంకల్పం. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అక్క చెల్లెలకు మాటిస్తున్న ఉచిత విద్య ప్రైవేట్